బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త కాపురంలో అయోధ్య చిచ్చుపెట్టింది. హనీమూన్ కి గోవాకి తీసుకెళ్తానని చెప్పి భార్యను భర్త అయోధ్యకు తీసుకెళ్లాడు. దీంతో విడాకులు కోరుతూ భార్య పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన భార్యాభర్తలకు ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్ ఇస్తోంది. తన తల్లిదండ్రుల కోరిక తీర్చేందుకు కుటుంబ సభ్యులను భర్త అయోధ్యకు తీసుకెళ్లడంపై భార్య మండిపడింది. తనకన్నా కుటుంబ సభ్యులకే భర్త ప్రాధాన్యం ఇవ్వడాన్ని తట్టుకోలేని భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర త్రేతాయుగంలో పితృవాక్య పరిపాలకునిగా ప్రసిద్ధి చెందినటువంటి రాముని ఆలయాన్ని దర్శించుకోవడానికి అయోధ్యకు తీసుకెళ్లినందుకు తన భార్య విడాకులు కోరటం అన్నది ఇప్పుడు ఆధునిక భారతంలో జరుగుతున్నటువంటి కథ. ఇది భోపాల్ కు సంబంధించి మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు సంబంధించినటువంటి ఒక కొత్త జంట. ఇది వీరిద్దరికి గత ఆగస్టులో పెళ్ళైంది. అయితే ఆ తర్వాత అతను ఐటీ ఇంజనీర్ గా కూడా పనిచేస్తున్నారు. విదేశాలకి హనీమూన్ కి వెళ్దామంటూ పదే పదే తన భార్య చెప్పినప్పటికీ కూడా తన తల్లిదండ్రుల ఇష్టానుసారం ముందు మన దేశంలో ఉన్నటువంటి రిలీజియస్ ప్లేసెస్ అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలు, గుళ్ళు గోపురాలు చూడాలి, ఆ తర్వాతనే విదేశాలకు వెళ్దామని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇటీవల అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించిన తర్వాత ఆ అయోధ్య రామ మందిరం చూడటానికి వెళ్ళటం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్లకు కొంత గొడవ జరిగింది. తనకన్నా కూడా తన తల్లిదండ్రులకు అంటే తన మాట వినకుండా తన భర్త ఆయన తల్లిదండ్రులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తన మాట వినడం లేదు. ముందు విదేశాలకు తీసుకెళ్తా అన్నారు హనీమూన్ కి, కానీ తర్వాత గోవాకి తీసుకెళ్తా అన్నారు. కానీ గోవాకు కూడా తీసుకెళ్లకుండా అయోధ్య తీసుకొచ్చినందుకు నాకు ఆయనతో ఇక కాపురం చేయలేను, నాకు విడాకులు ఇప్పించండి అంటూ భోపాల్లో ఒక ఫ్యామిలీ కోర్టుకి భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం వాళ్ళిద్దరికి ఇప్పుడు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. తన భర్త ఐటీ ఇంజనీర్ గా ఉంటూ తను పట్టించుకోవటం లేదు. అంతేకాకుండా తను కోరినట్లుగా హనీమూన్ కి విదేశాలకు తీసుకెళ్లలేదు, కనీసం గోవాకు తీసుకెళ్తానని గోవాకు కూడా తీసుకెళ్లలేదని కూడా చెప్పారు. అయితే గతంలో మనం చూసాం త్రేతాయుగంలో రాముడు పితృవాక్య పరిపాలకునిగా అడవులకు వెళ్తానని చెప్పినప్పుడు సీతనైతే నేను ఒక్కడనే వెళ్తాను, నువ్వు అంతఃపురంలో ఉండాలని చెప్పినా కూడా సీత రాముడితో పాటు అడవులకు వెళ్ళింది. కానీ ఇప్పుడు ఆధునిక భారతంలో అంతా కూడా రివర్స్ అవుతున్నట్లుగా ఇప్పుడు పరిశీలకులు చెప్తున్నట్టు మాట. పోలీసులు వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చే సమయంలో పోలీసులు ఈ శ్రీరాముడు సీత కథ చెప్పే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. మరి ఈ జంట కలిసి ఉంటుందా లేకపోతే విడిపోతుందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఫ్యామిలీ కోర్టు కౌన్సిలింగ్ ఇస్తోంది అంటున్నారు. మరి అంటే విడాకుల కోరుతూ భార్య పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఏ విధంగా చూడొచ్చు అంటారు కోర్టు? ఈ పిటిషన్ అయితే భార్యకు నచ్చజెప్పే విధంగానే వాళ్ళు చూస్తున్నారు. అంటే అయోధ్యకి తీసుకెళ్లటం అది పెద్ద తప్పేమీ కాదు. కాకపోతే అయోధ్యకి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగి వచ్చినటువంటి ఏదైతే వివాదం ఉందో దానికి సంబంధించి ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా చూస్తున్నారు. మామూలుగా విడాకుల పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా వెంటనే విడాకులు మంజూరు చేయరు. ఒక 6 నెలల పాటు వాళ్ళకి అవకాశం ఇస్తారు. అయితే గతంలో 6 నెలలు ఉండేది, ఇప్పుడు నెల రోజులైనా అంటే మ్యూచువల్ కన్సెంట్ తో విడాకులు కనుక అప్లై చేస్తే నెల రోజుల్లో కూడా విడాకులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇటీవల ఒక తీర్పును కూడా ఇచ్చింది. అయితే ఈ కేసులో మరి రాముని దర్శనం కోసం వెళ్ళినందుకు చేశారు కాబట్టి అప్పటి పురాణాలు, త్రేతాయుగం పురాణాలు అవన్నీ చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ కాపురాన్ని చక్కదిద్దే పనిలో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు కూడా తీసుకుంటుంది. ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టే అవకాశం ఉన్నట్లు